ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి అమ్మకు, ప్రతి తల్లికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మన స్కూల్లో ఇంత క్లీన్గా ఉండడం అంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఓన్లీ మహిళ నుంచే సాధ్యమవుతుంది. అదే మగ మనిషి అనేవాడు ఉన్నారంటే పొరకబట్టి ఊడుస్తున్నాడంటే ఏదో హేళనగా అనిపిస్తుంది. కానీ తల్లి వచ్చి పొరకబట్టిందంటే మొత్తం సాఫ్ చేస్తుంది. ఇది ఒక్క దాంట్లోనే కాదు, మనం తీసుకునే రంగంలో మున్సిపాలిటీ చూసుకున్నా, గ్రామ పంచాయతీ తీసుకున్నా, కార్పొరేషన్ తీసుకున్నా, అదేవిధంగా హైదరాబాద్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అక్కడ చాలామంది మహిళా మనులు, అట్టడుగు వర్గాల చెందిన మన మహిళా మనులు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాతికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ ఊడవడం, క్లీన్ చేయడం, రోడ్లు శుభ్రపరచడం, బాసన్లు కడగడం, బాత్రూంలు కడగడం, ఇవన్నీ ఎవరికి సాధ్యమవుతుందంటే ఈ తక్కువ వర్గానికి చెందిన వాళ్ళకే సాధ్యమవుతుంది. అదేవిధంగా అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నా అక్కడ వాళ్ళు వచ్చి మనం చదువుతున్న స్కూల్లో చీపురు పట్టి ఊడ్చగలుగుతారా అంటే ఊడ్చలేరు. కానీ మన అమ్మలు చేస్తున్నారో, మన అమ్మలకి ఒకసారి నేను చేస్తున్న సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం చాలా గొప్పగా త్యాగం చేశాడు. పార్లమెంటులో ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఈయన న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మహిళల కోసం కొట్లాడుతూ పోరాటం చేస్తూ హిందూ కోడ్ బిల్లు తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ హిందూ కోడ్ బిల్లు ఏంటి కోసం అమ్మా అంటే మహిళా మనులకి 33% రిజర్వేషన్ ఫలాలు తీసుకురావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళు బిల్లుకి పెట్టకుంటే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా అని చెప్పేసి తన పార్లమెంటులో తన అభ్యర్థిత్వాన్ని, ఎంపీగా ఉన్న అభ్యర్థిత్వాన్ని మంత్రి పదవికి త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా మిత్రులారా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఇంత మహిళా మనులు ఇంత చక్కగా పనిచేస్తూ ఇంత దారికి వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే సాధ్యమైంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మన మహిళా మనులు ఎదగలేరా, చేయలేరా? అదేవిధంగా సావిత్రిబాయి తల్లి కూడా అనేక అవమానాలు భరిస్తూ తన వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి చదువును చెప్పించింది మా తల్లి. మన అలాంటి తల్లుల ప్లేస్లో మన స్కూల్లో ఉన్న ఈ తల్లులు మనకు పిల్లలు ఎక్కడ ఏం చేసినా కూడా ప్రతిదీ కసరించుకోకుండా ఊడ్చుకుంటూ ఇంత శుభ్రం చేస్తున్నారు. మనందరం వాళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనం చదువుతున్నది అందుకే చూడండి బిడ్డ, ఒక స్వీపర్గా రావాలంటే లాస్ట్కు నువ్వు చదువుకోలేని ఎడల స్వీపర్ ఉద్యోగం కూడా రాదు నువ్వు చదువుకు. కనీసం వీళ్ళు స్వీపర్ల కన్నా వచ్చారు మన తల్లులు, మీరు బాగా కష్టపడాలని చెప్పేసి ప్రతి క్షణం నా ఆరాటం ఉంది. కానీ అదేవిధంగా రమాబాయి గారు బాబాసాహెబ్ అంబేద్కర్కి గొప్ప సాహసం చేశారు మా తల్లి. ఆ రమాబాయి గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి సహాయం చేయకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందరికి కదులుతున్న వ్యక్తి కాదు. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుక ఒక మగ మనిషి విజయం వెనుక ఒక ఆడస్త్రీ పాత్ర చాలా గొప్పగా ఉంది. ఆ తల్లికి ఒకసారి నేను
జోహార్లు అర్పిస్తున్నాను. ఆ తల్లి త్యాగం ఎప్పటికీ ఎక్కడికి మరవలేంది. పూట పస్తులుండి తన భర్త చదవాలని ఆలోచనతోన తన పిల్లలను పోగొట్టుకొని సాహసం చేసిన ఏకైక త్యాగశీలి రమాబాయి గారు. అలా మనం ఒకరు చూసుకున్నట్టయితే ఎంతోమంది మహిళలు మనకు త్యాగం చేసిన గొప్ప మనుషులని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకోసం మన పిల్లలు అందరూ మనము మన వాళ్ళకు సహకరిస్తూ ప్రతిదీ ఇష్టంగా ఆమె తిట్టింది నేను ఇలా మాట్లాడతా, అది కాదు నాన్న, మన అమ్మ ఇంటికాడ ఒకసారి కసరిస్తే నువ్వు ఎలా ఉంటావో మనం కూడా అలా మనుగుతో మన తల్లులకితోన మనం పని చేయించుకుంటున్నాం. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చలేంది. అందుకోసం మీరందరికీ మన మహిళ సందర్భంగా మీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.